సంక్రాంతి పండగకి తప్పకుండా చేసుకునే నువ్వుల లడ్డు. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా హెల్తీ ఈ నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు నువ్వులు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసామనుకోండి, నువ్వుల లడ్డు రుచి చాలా బాగుంటుంది. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా అవ్వాలి. ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి పోసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2-3 స్పూన్లు నువ్వులు పక్కన పెట్టేసుకుని మిగిలిన నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వుల పొడిని ఒక ప్లేట్లోకి పోసేసుకుని ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు తురిమిన బెల్లం వేసేసుకుని బెల్లం ఈ నువ్వుల పొడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం నువ్వుల పొడిలో బాగా కలిసిపోతుంది. ఎప్పటి వరకు గ్రైండ్ చేయాలంటే మనం ఈ మిశ్రమాన్ని కొంచెం చేత్తో నొక్కి చూస్తే మనకి లడ్డూలాగా రావాలి. ఈ విధంగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి లేదనుకోండి, నువ్వులు గ్రైండ్ చేసినప్పుడే 3-4 యాలకులు వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా నేనైతే 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. టేస్ట్ కోసం మాత్రమే. నెయ్యి వేయకపోయినా కానీ లడ్డూలు చక్కగా వస్తాయి. అంతా బాగా కలిసేలా కలిపేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసేసుకోవడమే. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసేసుకోవడమే. చూడండి చక్కగా వచ్చిందో కదా లడ్డు. ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా హెల్తీ కూడా. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసేసుకోవాలి.